నా వార్డు నా బాధ్యత. ప్రజలరా, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి రాజకీయ నాయకులు కానీ, ఎమ్మెల్యేలు, ఎంపీలు కానీ, లోకల్ రాజకీయ నాయకులు కానీ ఎవరైనా మీ గడప ముందుకొచ్చి ఓటేయాలని అడిగితే మీరు ఈ 3 ప్రశ్నలు వాళ్ళ ముందు పెట్టండి. ఆ ప్రశ్నలు ఏంటంటే, ఫస్ట్ చెత్త, వేస్ట్ మేనేజ్మెంటు, దాని గురించి మనం మాట్లాడుకుందాం. రెండోది శాశ్వత పరిష్కారం డ్రైనేజీలకు సంబంధించి. మూడోది మన పిల్లల సంరక్షణకై సీసీటీవీలు ప్రతి వార్డు ప్రతి డివిజన్ల. ఈ 3 ప్రధాన సమస్యలు వాళ్ళ ముందు పెట్టి ఇవి నెరవేర్చండి, నెరవేరుస్తాను, మాకు బాండ్ రాసియండి, మాకు నమ్మకం ఉంటేనే మేము మీకు ఓటేస్తామని వాళ్ళతో చెప్పాలి ప్రజలారా. ఫస్ట్ చెత్త గురించి, వేస్ట్ మేనేజ్మెంట్ గురించి ఎందుకు తీస్తున్నాం అంటే ప్రజలారా, దాదాపు తెలంగాణలో కొన్ని వేల టన్నుల చెత్త ప్రతిరోజు సేకరించుతారు. హైదరాబాద్ జిహెచ్ఎంసీలో చూసుకుంటే దాదాపు 6,000 నుండి 8,000 టన్నుల చెత్త తీసుకుపోయి 1-2 డంపింగ్ యార్డ్లలో, జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ దగ్గర గుట్టలుగా వేస్తున్నారు. ఆ రోడ్డు నుంచి వెళ్ళిపోతా అంటే దాదాపు ఒక 7-8 కిలోమీటర్లు అదే వాసన, కాలుష్యం. ఆడ గుట్ట శాస్త్రీయంగా కాలబెట్టరు వాళ్ళు. మంచి చెత్త ఏది, చెడు చెత్త ఏది చూడరు. వాటితో ఏమైనా కరెంటు ప్రొడ్యూస్ చేయడము, ఎరువులు తయారు చేయడం చేయరు. అన్నీ కలుపుకుపోయి గుట్టలు వేసి నిప్పంటిచ్చేస్తారు. అది పొద్దున, రాత్రి, మధ్యాహ్నం, సాయంత్రం ఏ టైం అని లేదు, కాలుకుంటూనే ఉంటుంది. దాని ద్వారా ఆ పొల్యూషన్ ద్వారా చుట్టుపక్కల ప్రాంతాల కంటే దాదాపు ఒక 40-50 ఊర్ల ప్రాంతాల ప్రజలకు క్యాన్సర్ ఫస్ట్ ఆ పొల్యూషన్ వల్ల. ఎందుకంటే అన్ని రకాల కెమికల్స్, అంత చెత్త అంత ఉంటుంది కదా, అవన్నీ ఖాళీ ఎయిర్ పొల్యూషన్ ద్వారా స్కిన్ డిసీజెస్ కానీ, క్యాన్సర్ కానీ, ఆస్తమా కానీ ఆ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఆ చుట్టుపక్కల హాస్పిటల్లో ఎక్కువ కేసులు నమోదయ్యేది ఇవే. దీని కారణం ఏంటంటే గుట్టలుగా పేరుకుపోయిన చెత్తను కాలబెట్టడం ద్వారా. మన రాజకీయ నాయకులు, మన కౌన్సిలర్ కానీ, మన కార్పొరేటర్ కానీ, మన ఎమ్మెల్యే కానీ కరెక్ట్ వాటి మీద నిఘా పెట్టక, వాళ్ళు నిఘా పెట్టకపోయేసరికి అక్కడ ఉన్న కమిషనరు, గవర్నమెంట్ అధికారులు నిద్రమబ్బులు ఉండడం వల్ల ఇన్ని సమస్యలు వస్తున్నాయి. ఒక జిహెచ్ఎంసీలనే కాదు, వరంగల్లో చూసుకుంటే ఉర్సుగుట్ట ప్రాంతం, రాంపూర్, మడికొండకు సంబంధించిన ప్రాంతాలు గుట్టలైన చెత్త అంతా. ఖమ్మంలో చూసుకుంటే కొమిటివాడ, కరీంనగర్లో చూసుకుంటే గాంధీనగర్, మహమ్మదాపురం, నల్గొండ, ఇట్లా అన్ని ఉమ్మడి జిల్లాలో చూసుకుంటే ఇలా అన్ని జిల్లాలల్లో, అన్ని మున్సిపాలిటీలల్లో చెత్తనే ప్రధాన సమస్య. ఈ వేస్ట్ మేనేజ్మెంట్ అనేది. ఒక మున్సిపాలిటీకి 10 చెత్త బండ్లు రిలీజ్ చేస్తే అందులో 3-4 ఇటుతోటే నడిపించుకుంటూ ఉంటారు. రాజకీయ నాయకులు కానీ, అటు మున్సిపల్ అధికారులు కానీ అకౌంటబిలిటీ లేక, ప్రశ్నించేటోళ్ళు లేక ఈ విధంగా తయారైంది. దీని ద్వారా మొత్తం రాష్ట్రంలో ఎక్కడ చూడు దోమలు. దోమలు ఏదో మామూలు సమస్య, జనరల్ విని ఉన్నాం అనుకోవద్దు. కానీ ఒక్క దోమ కుడితే పిల్లలకు మనకో డెంగ్యూ వస్తే హాస్పిటల్ పోతే 50,000, ₹1,00,000 ఖర్చు అవుతుంది. ప్రాణాల మీదకి కూడా వస్తుంది అవసరం అయితే. మళ్ళీ హాస్పిటల్లో బిల్లులు కట్టేది మనమే, హాస్పిటల్ లెవెల్ మళ్ళీ రాజకీయ నాయకులే, డబ్బున్నోళ్ళే. కాబట్టి మన బాధ్యతగా తీసుకోవాలి. నా వార్డు నా బాధ్యత తీసుకొని ఎన్నికల ప్రచారంలో మీ నాయకులు మీ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు ఈ ప్రధానమైన సమస్యను మీరు లేవనెత్తాలి. లేకపోతే మన సమాజాన్ని కూడా ఎవరు కాపాడలేరు. ఈ రెండో ప్రధాన సమస్య ఏంటంటే డ్రైనేజ్ వ్యవస్థ. హైదరాబాద్లో అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది, కానీ వేరే జిల్లాలల్లో అండర్ గ్రౌండ్ ఏం లేదు. మొత్తం కాలువలు తీసే ఉంటుంది. ఆ కాలువలు వారానికి ఒకసారో 10 రోజులకు ఒకసారో తీస్తారో, అన్నే చెత్తేసి పోతారు. మళ్ళీ వారానికి వచ్చి అవి ట్రక్కులలో వేసుకొని పోతారు. అప్పటి వరకు ఆ వాసనకు, దాని మీద వాలిన దోమలు మళ్ళీ ఇంటికి వచ్చి ఫుడ్ మీద వాలి లేనిపోని రోగాలన్నీ తయారవుతాయి. కాబట్టి ఈ డ్రైనేజ్ సిస్టమ్. ఈ డ్రైనేజ్ సంబంధించి ఇంకొకటి ఏంటంటే, వర్షాలు పడ్డప్పుడు అవి చిన్నగా ఉండి చక్కగా క్లీన్ చేయక జామ్ అయిపోయి మొత్తం వర్షపు నీళ్ళన్నీ నిండిపోతాయి. గ్రామాలు, మున్సిపాలిటీలు నీళ్ళల్లో మునిగిపోతూ ఉంటాయి. కాబట్టి డ్రైనేజ్ వ్యవస్థను శాశ్వతంగా పరిష్కరించుతారా, మీరు పరిష్కరించుతా అని బాండ్ పేపర్ రాసియండి, అప్పుడే మేము మీకు ఓటేస్తామని మీరు ప్రశ్నించాలి. మన బాధ్యత, మన వార్డును, మన డివిజన్ను మనం కాపాడుకోవాలి. కాబట్టి రాజకీయ నాయకులను గల్లా పట్టుకొని అడగాలి. మా వేస్ట్ మేనేజ్మెంట్ చెత్తని ఎట్లా తీసుకుపోతారా, చెత్త నా కొడుకల్లారా అని అడగాలి. డ్రైనేజ్ మొక్కపోలారా, ఈ డ్రైనేజ్ సమస్యను ఎందుకు క్లియర్ చేస్తలేరు అని అడగాలి. అట్లే ఇంకొకటి ఏంటంటే, సీసీ కెమెరాలు ప్రతి వార్డుకు, ప్రతి డివిజన్కు ఉండాలి. ఎందుకంటే ప్రజలారా, మన కాలనీల్లో, మన వార్డుల్లో ఎక్కడో ఒక కాడ పాడుబడ్డ బంగ్లా ఉంటుంది. ఆ బంగ్లాలల్లో పని పాట లేనోళ్ళు మద్యం తాగుకుంటా, గంజాయి తాగుకుంటా, ఇష్టం ఉన్నట్టు ఎంజాయ్లు చేసి, జల్సాలు చేసి ఆ మత్తులో వచ్చి ప్రజల్ని కిడ్నాప్ చేయడము, ఇంకా పిల్లల్ని ఆడవాళ్ళని అందరిని ఆగం చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి మా పిల్లలకు రక్షణ, స్కూల్ పోయి వచ్చే పిల్లలు ఉంటారు, ఆఫీసులకు పనులకు పోయే ఆడవాళ్ళు ఉంటారు, వీళ్ళందరికీ సీసీ కెమెరాలు ఉంటే రక్షణ ఉంటుంది. కాబట్టి సీసీ కెమెరాలు మా డివిజన్లో, మా వార్డులో పెట్టాలని ఖచ్చితంగా మీరు ప్రశ్నించాలి.
ఇకపోతే ప్రజలారా ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. మా విద్యార్థుల రాజకీయ పార్టీ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన మేనిఫెస్టో చూడండి. తాగునీటి గురించి, డ్రైనేజ్ గురించి, స్ట్రీట్ లైట్ల గురించి, సీసీ రోడ్ల గురించి, కాలనీ పరిశుభ్రత గురించి, కమ్యూనిటీ హాల్ గురించి, గ్రామ పంచాయతీలను అయితే సర్పంచ్ వాళ్ళు పట్టించుకుంటారు, ఊరంతా ఒకటైతుంది. మున్సిపాలిటీలు ఏంటంటే కొంచెం గ్రామ పంచాయతీలు పెద్దగైనాక మున్సిపాలిటీలలో కలవడంతో దానికి దిక్కు ముక్కు అనేటోడు ఉండడు, చూసుకునేటోడు చక్కగా ఉండడు. ఆ చైర్మన్ చూసుకోడు, ఇటు కౌన్సిలర్లు పట్టించుకోరు. ఎన్నికల వరకు వస్తారు, 100 కోట్లు 5 లక్షలు కుమ్మరిస్తారు, గెలుస్తారు, మళ్ళీ తర్వాత కాంట్రాక్టులలో కమిషన్లు తీసుకుంటారు. అట్లాంటి వాళ్ళందరికీ మీరు అడగాలి. మున్సిపాలిటీలలో కానీ కార్పొరేషన్లలో కానీ చాలా పేదరికంగా ఉండే ప్రజలు నివసిస్తూ ఉంటారు. మురికివాడలు అంటారా, స్లమ్స్ అంటారా, కానీ వాళ్ళకి చక్కగా కరెంట్ రాదు, వాళ్ళకి చక్కగా త్రాగునీరు రావు, 3-4 రోజులకు ఒకసారి వస్తాయి. ఇంకా మరీ ముఖ్యంగా చెత్త బండ్లని వాళ్ళ ఇంటి చుట్టుపక్కలనే పెట్టి వాళ్ళ ప్రాణాలతో ఆడుకుంటూ ఉంటారు. కాబట్టి ఆ చుట్టుపక్కల ప్రజలు చదువుకున్న వాళ్ళు ట్వీట్ చేయాలి, ఇవి చూసి మీ ఆ సమస్యను చూసి ట్వీట్ చేయాలి, లేకపోతే మన విద్యార్థులు రాజకీయ పార్టీని సంప్రదించాలి. మనం దాని మీదకి వచ్చి అక్కడ ఉన్న అధికారులను, రాజకీయ నాయకులను నిలదీసి ఆ సమస్యను పరిష్కరిస్తాం. కమిషనర్లకు, కలెక్టర్లకు మీ చెత్తకు సంబంధించి అన్ని ట్వీట్ చేయాలి. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కొడితే ట్విట్టర్లో బ్లూటిక్ తోటి వస్తే వాళ్ళకి ట్వీట్ చేస్తూ ఉండాలి. ఇంకొకటి ఏంటంటే ఈనాడు పేపరు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ప్రతి న్యూస్ పేపర్లో మీ డివిజన్లో ఉన్న సమస్యలు ఏమైనా ఉంటే ఫోటో తీసి వాట్సాప్ చేయండి అని ఒక నెంబర్ ఇస్తారు. దానికి ఖచ్చితంగా మీరు ఆ ఫోటో పెడితే ఏమవుతుందంటే ఆ పేపర్లో పడ్డం కన్నా అధికారులు, రాజకీయ నాయకులు మేల్కొని ఏమైనా చేయాలి, లేకపోతే పేపర్లో పడ్డది ఇజ్జత్ పోతుంది అని చెప్పైనా చేస్తారు. అట్లనే ఈ పేదరికంగా ఉండే కొన్ని ఏరియాలల్లో కమ్యూనిటీ హాల్ పెట్టించాలి. పిల్లల ఫంక్షన్లకు కానీ ఏమైనా ప్రోగ్రాంలకు కానీ కావాలని మీరు ఖచ్చితంగా డిమాండ్ చేయాలి. కాలనీ పార్కులు పెట్టాలని డిమాండ్ చేయాలి. ముఖ్యంగా ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించాలంటే చదువుకున్నోళ్ళు కావాలి. ఆ చదువుకున్నోళ్ళే మన విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున చదువుకున్నోళ్ళు, మహిళలు, సామాన్యులు పోటీ చేస్తున్నారు. బ్యాటు గుర్తుతో మున్సిపల్ ఎలక్షన్లో మీ ముందుకు వస్తున్నారు ప్రజలారా. కాబట్టి విద్యార్థుల రాజకీయ పార్టీ నాయకులకు ఓటేసి, బ్యాటు గుర్తుకు ఓటేసి మీ డివిజన్లల్లో, మీ కార్పొరేషన్లల్లో సమస్యలను పరిష్కరించుకోవాలని తెలియజేస్తూ జై తెలంగాణ, జై వీఆర్పీ, బ్యాటు గుర్తుకే మన ఓటు.